హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు నాట్ వైద్యం. ఈరోజు మనం చాలా మంది కూడా ఆయుర్వేద చూర్ణాలు వాటి యొక్క ప్రాముఖ్యత, అవి ఎలాంటి వ్యాధుల్ని క్యూర్ చేస్తాయి అనే దాని గురించి చెప్పని చాలా మంది కూడా అడుగుతున్నారు. ఎందుకు అనంటే చాలా మంది ఏదైనా చిన్న చిన్న సమస్యలు రాగానే ఏదైనా ఆయుర్వేదిక్ మెడిసిన్ వాడితే బాగుంటుంది, ఏదైనా చూర్ణం వాడితే బాగుంటుంది, ఏ చూర్ణాలు దేనికి పనిచేస్తాయో తెలియక చాలా మంది ఇబ్బంది పడుతూ ఉంటారు. సో ఇప్పుడు నేను కొన్ని చూర్ణాలు అవి వేటికి పనిచేస్తాయి అనే దాని గురించి మీకు కొంచెం క్లియర్గా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీకు ఏదైనా సమస్యగా ఉంది అని అనుకున్నప్పుడు ఈ చూర్ణాలను మీరు రెగ్యులర్ గా వాడుకోండి. దీనివల్ల మీకు ఉన్నటువంటి సమస్యలు ఖచ్చితంగా క్యూర్ అవుతాయి. అయితే ఈ వీడియో నేను 2 పార్ట్స్ గా డివైడ్ చేస్తున్నాను. కొన్ని చూర్ణాలు వేరే రకాలు ఉంటాయి, కొన్ని చూర్ణాలు వేరే రకాలు ఉంటాయి. కాబట్టి ఆ చూర్ణాలు ఏంటి, వాటిని ఎలా వాడుకోవాలి అన్న దాని గురించి ఈ రోజు నేను క్లియర్ గా చెప్తాను. సో మొదటగా వచ్చేసి అశ్వగంధ చూర్ణం. అశ్వగంధ చూర్ణం అనేది దాదాపుగా అందరికీ తెలిసిన చూర్ణమే. దీని గురించి పెద్దగా తెలుసుకోవాల్సిన అవసరం అయితే ఏమీ లేదు. అయితే ఇది ఎలాంటి వాటికి బాగా పనిచేస్తుంది, ముఖ్యంగా వయసు పెరుగుతున్న కొద్దీ బలహీనతలు అంటే శరీరం సరిగా సహకరించకపోవడం, గుండెకు సంబంధించిన సమస్యలు, నరాల బలహీనతలు, లేదా ముసలితనం ఛాయలు కనబడుతూ ఉండడము, ఏదైనా పని చేయలేకపోతూ ఉండడము, ఇలాంటి సమస్యలకు కొంచెం బలాన్ని ఇవ్వడానికి, నరాలకు బలాన్ని చేకూర్చడానికి, లైంగిక సమస్యలను కూడా తగ్గించడానికి. ముఖ్యంగా చాలా మంది అనుకుంటారు లైంగిక సమస్యలు అనగానే అంగం గట్టిపడము, సెక్స్ సంబంధించిన సమస్యలు తగ్గుతాయి. బట్ అశ్వగంధ సెక్స్ సంబంధించిన సమస్యలను క్యూర్ చేయడానికి కాదు, అది కేవలం నరాలకు సత్తువ బలాన్ని చేకూర్చడం వల్ల మాత్రమే ఇది ఉపయోగపడుతుంది. నరానికి బలాలు చేకూరినట్లయితే కొంతవరకు సామర్థ్యం అనేది ఇంప్రూవ్ అవుతుందని చెప్పడమే తప్ప చాలా మంది ఇదే మిస్టేక్ చేస్తున్నారు. చాలా మంది ఏం చేస్తున్నారంటే ఎరెక్షన్ ప్రాబ్లమ్స్, శీఘ్రస్కం ఏదైనా రాగానే పోవడం, అశ్వగంధ వాడడం, సార్ నాకు అంగం గట్టిపడతలేదు, 4 నెలలు వాడుతాను, 6 నెలలు వాడుతాను, తగ్గడం లేదు, ఇలా చాలా రకాల మంది కూడా నాకు కాల్ చేసి చెప్తుంటారు. అశ్వగంధ చూర్ణం అనేది ఖచ్చితంగా నరాల బలహీనతలను తగ్గించడానికి, షివరింగ్, వీక్నెస్, తలకు సంబంధించినవి, హార్ట్కి సంబంధించినవి, ఇలాంటి బాడీలో సంబంధించిన కొన్ని ఆర్గాన్స్ యొక్క పనితీరుని మెరుగుపరచడానికి ఇది చక్కగా ఉపయోగపడుతుంది తప్పించి నేరుగా ఈ సెక్సువల్ ప్రాబ్లమ్స్ ని పూర్తిగా క్యూర్ చేయదు. అంటే మనకు కొంచెం ఎనర్జీ వచ్చింది అనుకోండి, మన సెక్స్ పర్ఫార్మెన్స్ అనేది పెరుగుతుంది అనేది ఇక్కడ ఒక ఉద్దేశం అన్నట్టు. ఇకపోతే శతావరి, గుర్తుపెట్టుకోండి, ఈ శతావరి చూర్ణం అనేది చలవ చేస్తుంది. దీన్ని పిల్లి పీచర అని కూడా పిలుస్తూ ఉంటారు. ఇది కూడా ఏంటంటే గుండెకు సంబంధించినటువంటి బ్లడ్ సర్క్యులేషన్ ని నియంత్రించడానికి, అంటే బీపీ, గుండె దడ ఇలాంటి వాటిని తగ్గించడానికి, చలవ చేయడానికి, ఓకేనా, హెయిర్ ఫాల్ ని కంట్రోల్ చేయడానికి, అదేవిధంగా రక్త వృద్ధి కావడానికి ఈ పిల్లి పీచర అనేది చాలా చక్కగా ఉపయోగపడుతుంది. అంతేకాకుండా నరాలకు కూడా మంచి బలాన్ని చేకూర్చడానికి కూడా ఈ పిల్లి పీచర అంటే ఈ శతావరి అనేది ఉపయోగపడుతుంది. కొన్ని సందర్భాల్లో కాంబినేషన్ అంటే ఈ అశ్వగంధ శతావరి కాంబినేషన్ లో కూడా వీటిని మనం వాడుకోవచ్చు. దీనివల్ల మనకు ఎలాంటి సమస్యలు, ఎలాంటి ప్రాబ్లమ్స్ కూడా రావు. అండ్ ఇవి ప్యూర్లీ న్యాచురల్ గా దొరుకుతున్నాయి కాబట్టి వీటిని ఎన్ని సంవత్సరాలు వాడుకున్నా మీకు ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ అని రావు. వీటిని ఎలా వాడాలి అనేది కూడా నేను చివరిలో చెప్తాను. వీడియో కొంచెం లెంతీ అయినప్పటికీ నేను కట్ చేసుకుంటూ చెప్తూ ఉంటాను, కొంచెం కంటిన్యూషన్ గా చూడండి, ఓకేనా. సో ఈ చూర్ణాలు అన్ని కూడా మీకు తప్పకుండా ఉపయోగపడతాయి, కంపల్సరీ 100% ఉపయోగపడతాయి. ఇకపోతే పల్లేరు చూర్ణం కూడా శరీరానికి బలాన్ని, అదేవిధంగా మెదడుకు ప్రశాంతతను ఇవ్వడానికి, లైంగిక సామర్థ్యాన్ని పెంచడానికి, అదేవిధంగా బ్లడ్ సర్క్యులేషన్ ని నియంత్రించడానికి, కొద్దిపాటి షుగర్ ని కూడా అదుపులో ఉంచడానికి ఈ పల్లేరు అనేది చక్కగా ఉపయోగపడుతుంది. ఈ పల్లేరు ఏం చేస్తుందంటే దీనిలో 2 రకాలు ఉంటాయి, ఓకేనా. చిన్న పల్లేరు ఉంటుంది, ఏరుగా పల్లేరు అని ఉంటుంది. 2 రకాలు ఉంటాయి. ఒక్కొక్క దాన్ని బట్టి దాన్ని పనిచేయడం అనేది జరుగుతూ ఉంటుంది. కొంతమందికి నరాల సత్వ లేక అంటే షివరింగ్ ఇలా వణుకుతూ ఉంటారు కదా, ఇలాంటి వాటికి ఎక్కువగా పల్లేరును ఉపయోగిస్తూ ఉంటారు. కాళ్ళ నొప్పులు, కీళ్ళ నొప్పులు, కండరాల నొప్పులు, లేదా కొంతమందికి బొల్లి మచ్చలు, స్కిన్ డిసీజెస్ ఇలాంటివి ఉన్న వాటికి కూడా ఈ పల్లేరు అనేది చాలా చక్కగా ఉపయోగపడుతుంది. పల్లేరుని రోజు క్రమం తప్పకుండా వాడినట్లయితే ఇమ్యూనిటీ లెవెల్స్ అనేవి క్రమక్రమంగా పెరుగుతూ రావడం అనేది జరుగుతుంది. దీనిని కూడా అశ్వగంధ శతావరితో పాటుగా ఈ పల్లేరుని కూడా సమానంగా కలుపుకొని కూడా వాడుకోవచ్చు, ఓకేనా. ఇకపోతే కప్పికచ్చుని దూలగొండి గింజలు అని కూడా పిలుస్తూ ఉంటారు. దూలగొండి గింజల చూర్ణం, ఓకే. ఇది వచ్చేసి ముఖ్యంగా శరీరంలో యొక్క బలానికి అంటే శరీరం యొక్క బలం తగ్గి బలహీన పడినప్పుడు ఇది ఎక్కువగా తీసుకోవచ్చు. లైంగిక సామర్థ్యాన్ని పెంచడానికి, ముఖ్యంగా వీర్యకణాల సంఖ్యను పెంచుకోవడానికి, వీర్యకణాల సంఖ్య యొక్క మొటిలిటీని పెంచడం కోసము, వాటి యొక్క నాన్ మొటిలిటీ తగ్గించడం కోసము, అదేవిధంగా యాక్టివ్ మొటిలిటీని పెంచడం కోసం, ఓకే. అంతేకాకుండా నాణ్యతను అంటే ఈ వీర్యం యొక్క నాణ్యతను పెంచడానికి, అధిక వీర్యాన్ని ఉత్పత్తి చేయడానికి
ఈ కప్పి ఖర్చు దూలగొండి గింజల చూర్ణం అనేది చక్కగా ఉపయోగపడుతుంది. ఈ దూలగొండి గింజల చూర్ణాన్ని మాత్రం క్రమం తప్పకుండా 3 నుంచి 4 నెలల పాటు వాడినట్లయితేనే మనకు మంచి ఫలితాన్ని తిరిగి పొందడం అనేది జరుగుతుంది. కాబట్టి ఈ చూర్ణాలను మనము కాంబినేషన్ లో కూడా వాడుకోవచ్చు. మన సమస్యల్ని బట్టి వాళ్ళ ప్రాబ్లం బట్టి. నాకు ఏ సమస్య లేకుండా కూడా నేను వాడుకోవచ్చా సార్ అంటే 100% వాడుకోవచ్చు. ఓకేనా? ఏ సమస్య లేకుండా కూడా వీటిని అన్నిటి వాడుకోవడం వల్ల ఎలాంటి నష్టము కూడా ఉండదు. చాలా మంది భయపడుతూ ఉంటారు. కాబట్టి ఇలాంటి సమస్యలతో ఉన్నా లేకపోయినా మీరు ఫ్యూచర్ లో సమస్యలు రాకుండా మీ ఇమ్యూనిటీ లెవెల్స్ పెంచుకోవాలనుకున్నా వీటిని కలిపి వాడుకోవచ్చు. నేను నెక్స్ట్ వీడియోలో ఇంకా కొన్ని ఉన్నాయి, అతిమధురం, సుగంధి పాల, ఇలాంటి ఇంకా కొన్ని చూర్ణాల గురించి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఆ చూర్ణాలు కూడా చాలా అద్భుతంగా పనిచేస్తాయి. ఆ చూర్ణాలు కూడా దేనికి వాడాలి అనే దాని గురించి నేను నెక్స్ట్ వీడియోలో అంటే వీడియో లెంత్ అవుతుందిగా నెక్స్ట్ వీడియో చెప్తాను. అండ్ అవి ఎలా వాడుకోవాలి, ఎలా వాడేటప్పుడు ఎలాంటి ఆహార పదార్థాలు తీసుకోవాలి, ఎంత మోతాదులో తీసుకోవాలి, ఎన్నిసార్లు వాడాలి అనే దాని గురించి కూడా నేను నెక్స్ట్ వీడియోలో మీకు క్లియర్ గా చెప్తాను. దయచేసి ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరు కూడా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. ప్రతి ఒక్కరికి కూడా షేర్ చేయండి. దీని ద్వారా మన ఛానల్ ఇంకా చాలా ముందుకు పోవడం అనేది జరుగుతుంది. నెక్స్ట్ వీడియో కోసం నేను అంటే మళ్ళీ వెంటనే నెక్స్ట్ వీడియో కూడా నేను అప్లోడ్ చేస్తాను. ఆ వీడియో కూడా కంప్లీట్ గా చూడండి. అప్పుడు దాని మీద మీకు ఒక కంప్లీట్ అవగాహన అనేది రావడం అనేది జరుగుతుంది. సో ఫ్రెండ్స్, నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి అండ్ షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. అంతేకాదు మీ అమూల్యమైన సలహాలని, సూచనలు నాకు కామెంట్ ద్వారా తప్పకుండా తెలియజేయండి. మీరు కనుక నాట్ వైద్య వాట్సాప్ గ్రూప్ లో యాడ్ అవ్వాలనుకుంటే కనుక మీ పేరు, మీ నెంబర్ నాకు వాట్సాప్ చేయండి. థ్యాంక్ యూ.